హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ వినాయక చవితి పండుగ ఎలా చేసుకున్నారు? అందరు బాగా చేసుకున్నారు. నేను సూపర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చిన్న గణపతిని తెచ్చుకొని మస్తు పూజ చేసిన, మస్తు పాశం కూడా అయింది ఫ్రెండ్స్. సూపర్ అయింది. సో ఇప్పుడు కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది దహి బెండి అనమాట. మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. సో దానికి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఫాస్ట్గా చేసేసి తినేసాను. సో దానికి ఇప్పుడు మళ్ళీ కర్రీ కావాలి అని కొంచెం వితౌట్ మసాలా, జస్ట్ విత్ దహి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చూపిస్తాను. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బెండి కర్రీ చూపించబోతున్నాను. దహి ఆలు అన్నట్టు దహి బెండి చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ది ఫ్రైడ్ రైస్ చేశాను. సో దానికి ఏమీ గ్రేవీ తీసుకోలేదు, లేట్ అయిపోయిందని. సో ఇప్పుడు వాష్ చేసి పెట్టుకొని ఇప్పుడు చేస్తాను. సో మీకు అది చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా కర్డ్ తీసుకొని ఒక 4-5 స్పూన్స్ దీంట్లో పసుపు, సాల్ట్ తగినంత, కారం అండ్ లాస్ట్ ధనియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో నేను బెండకాయలు ఇలా చిన్న కట్ చేసుకున్నాను అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. సో ఇప్పుడు జీరా వేగాక అల్లిగడ్డ వేసుకోవాలి. సో ఇది అల్లిగడ్డ వేగుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇది కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఆనియన్ వేగుతుంది కదా. సో ఇప్పుడు మనం బెండకాయలు కూడా వేసుకుందాము. బెండకాయలు కూడా వేగాలి కదా. సో ఇది కొంచెం మెత్తగా మగ్గాక మనం కర్డ్ వేసుకుందాం. ఆలు అంటే మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. కాబట్టి బెండకాయలు కూడా జల్దీ అయిపోతుంది ఫ్రెండ్స్. 5 minutes 10 minutes మగ్గిపోతాయి. సో ఇది మగ్గాక మనం కర్డ్ వేసుకుందాం. సో బెండకాయలు మంచిగా వేగినాయి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కూడా వేగాలి. కాకపోతే కొంచెం మనము కర్డ్ వేసుకొని అంటే ఇంకా మంచిగా లూజ్ అయిపోతుంది. సరే, కొద్దిగా వాటర్ పోసుకొని ఆలు వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యారెట్ ఇష్టం ఉన్న క్యారెట్ వేసుకోవచ్చు. సో కొద్దిగా వాటర్ పోసుకుందాం మనము. వేగుతుంది కదా ఫ్రెండ్స్. కొద్దిగా మనం అదే బౌల్లో వాటర్ కలుపుకున్నాను మసాలాలో. సో ఇది వేసేసుకున్నాం. సో ఇప్పుడు మనము సిమ్లో కొద్దిసేపు ఒక 15 minutes ఉంచితే ఇంకా బెండకాయ అనేది సాఫ్ట్ అయిపోతుంది. థిక్నెస్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ధనియాల పొడి వేసుకున్నాం కాబట్టి ఓకే. ఇష్టమైన వాళ్ళు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో మా దగ్గర కొంచెం జీరా అంటే సో ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు ఒక 15 minutes బాయిల్ కానివ్వండి. సో ఫ్రెండ్స్, లాస్ట్లో కసూరి మేతి వేసుకుంటున్నాను. సో ఒక 2 minutes బాయిల్ అయ్యాక తీసేస్తాను. చూడండి, ఇష్టమైన వాళ్ళు ఆలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. ఆలు అయితే ఇంకా బాగుంటుంది. చామగడ్డ కూడా వేసుకోవచ్చు. సో నేను అర్జెంట్ అని బెండకాయ వేసేసుకున్నాను. బెండకాయ కూడా బాగుంటుంది. సో ఇలా మనం దగ్గరికి టూర్స్లకి అక్కడికి మనకి ఎక్కడికైనా వెళ్ళాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. ఇన్స్టెంట్ కర్రీ అనమాట. సో దాంట్లో చూసారు కదా, ఏం మసాలాలు ఏం పడలేదు, చేయలేదు. సో సూపర్ కర్రీ ఫ్రెండ్స్. లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకుందాము. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్, యమ్మీ టేస్ట్. సో టేస్ట్ చేసి మనము ఎలా ఉందో చూపిస్తాను. సో బెండకాయ కూడా సాఫ్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్. వావ్, అదర్స్
అనుకోకుండా చేశాను కాబట్టి ఇంకా సూపర్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అన్నీ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్, అన్నీ పర్ఫెక్ట్. ఓకేనా, బాయ్.